ఇది అంతకన్నా ఇంకా ఎలాగ ఇంతకన్నా గౌరవం. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్ని అసలు ఏ రూపంలో ఫేస్ చేస్తున్నారు? అంటే ప్రధానంగా పథకాలపైన వెళ్తున్నారా? ఇంకా 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 మిగతా ఫినామినా ఏమైనా ఆధారపడి ఉందా? జనరల్గా అండి ఇప్పుడు ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మేము ప్రజలకి ఇది చేశామని చెప్పుకోవడానికి ఏదీ లేదు. ఇది చెయ్యబోతున్నామని చెప్పుకోవడానికి ఏదన్నా ఉందంటే మమ్మల్ని కాపీ చేసి చెప్పుకోవాలే తప్ప వాళ్ళ సొంతంగా చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా వాళ్ళకి లేదు. మేము ఈ రోజున మొన్న 19 ఎలక్షన్స్కి వెళ్ళాము అంటే రేపొద్దున మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అనేది చాలా క్లియర్గా చెప్పాము. చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేసి చూపించామండి 5 సంవత్సరాల కాలంలో. అంతేకాకుండా ఏం జరిగిందంటే అండి మేనిఫెస్టోలో పెట్టింది మేము 99% చేసుంటే మేనిఫెస్టోలో పెట్టనివి కూడా చేసి చూపించారు ఈ రోజున జగన్ అన్న. అంటే 19 ఎలక్షన్కి వెళ్ళే ముందు మేమేం చేయబోతున్నాం అనేది చెప్పాం. ఇప్పుడు 24 ఎలక్షన్కి వెళ్ళబోతున్నప్పుడు 19 నుండి 24 వరకు కూడా ఎంతవరకు మేము ఏం చేశాము, ఇది ఎంతమందికి ఉపయోగపడింది, ఎవరి కుటుంబాలలో ఎవరెవరికి మార్పు తీసుకొచ్చింది ఈ పథకం, ఇది మాత్రమే మేము చెప్తాం తప్పండి వాళ్ళకిలాగా వాళ్ళంతా చూస్తాం వీళ్ళంతా చూస్తాం వాళ్ళు ఏదో చేసేస్తాం వీళ్ళని ఏదో చేసేస్తామని పనికిరాని కబుర్లు అయితే మేము చెప్పమండి. ప్రజలకు ఉపయోగపడేది మేమేం చేసాం, ప్రజల పక్షాన్ని ఈ ప్రభుత్వం ఎలా నిబద్ధతతో పనిచేసింది, జగన్ అన్న అంటే ఏ విధంగా పరిపాలన చేసి ఒక మార్క్ తన పాలనలో తీసుకొచ్చారు, అది మాత్రమే చెప్తామండి. అంటే 2019 ఎన్నికలకి ఇప్పటికి చాలా వరకు మార్పులు జరిగాయి. ఇప్పుడు తెలుగుదేశం మరోవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ కనిపిస్తోంది, వాళ్ళు కలిసింది. తర్వాత షర్మిలా రెడ్డి దానికి సంబంధించి పిసిసి పగ్గాలు చేపట్టారు. ఇవన్నీ పొలిటికల్ ఫ్యాక్టర్స్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంటుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే అండి తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడూ కూడా సింగిల్గా పోటీలోకి పోయింది లేదు, పొత్తులతోనే వెళ్తారండి వాళ్ళు. అంటే వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది జనసేనని తీసుకొచ్చి అంతా కలిసి ప్రయాణం చేస్తే ఏదో ఆంధ్రాలో ఒక ప్రభంజనం వచ్చేస్తుంది, మొత్తం అందరూ కలిసి కట్టగట్టుకుని వీళ్ళకి ఓట్లేసేసి వీళ్ళకి అధికారాన్ని ఇచ్చేస్తారని ఒక భ్రమలో వాళ్ళు ఉన్నారు. ఆ భ్రమ మొన్నటితో వాళ్ళ సర్వేలు వాళ్ళకే చెప్పాయండి, భ్రమ విడిపోయింది. సో ఈ రోజున ఇద్దరు కలిసి వెళ్ళినా కూడా జగన్ అన్నని ఢీ కొట్టేది లేదు, అంత సత్తా వాళ్ళకి లేదనేది వాళ్ళకి అర్థమయ్యి ఈ రోజున జగన్ అన్నని ఏ విధంగా సైకలాజికల్గా వీక్ చేయాలి ఇంటిలో నుండే తీసుకొచ్చారు షర్మిలమ్మ గారిని. కావాలని ఏదో జరిగిపోయిందని ఆవిడతో ఒక స్క్రిప్ట్ రాయిపించి వీళ్ళే రాసి ఆవిడతో మాట్లాడిస్తున్నారు. సరే అండి, కుటుంబం అన్న తర్వాత ప్రతి కుటుంబంలో చిన్న పెద్ద కుటుంబంలో ఏదో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య చిన్న చిన్నవి ఉండడం సహజం. అది ఆస్తి కావచ్చు, పదవులు కావచ్చు, ఏదైనా కావచ్చు. సరే ఏదేమైనప్పటికీ దాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు. చూడండి వీళ్ళు ఎంత దిగజారిపోయారో అధికారంలోకి రావడానికి అనేది అర్థమవుతుందండి. అంటే ఈ రోజున నిన్న మొన్నటి వరకు ఆవిడ తెలంగాణలో ఉండి నేను అక్కడ బిడ్డనే అంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ బిడ్డనే అంటుంది. సరే ఏదన్నా కూడా ఈ రోజున ఆవిడ మాట్లాడే ప్రతి మాటకి కూడా ఏదో ఒక రోజున సమాధానం చెప్పాలని. అందుకే ఆవిడకి రాజకీయ అనుభవం ఎంత ఉందో మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ ఏదైనా కూడా ఏం మాట్లాడినా కూడా అది ఆవిడ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మంత్రి గారు, మీ నియోజకవర్గం చేరుకొద్దాం. మీరు కొవ్వూరులో ఒక ప్లాట్ఫామ్ అంతా వేసుకున్నారు. ఇప్పుడు